జిల్లాల పర్యటన కొనసాగుతోంది నిన్నటి నుంచి. సో ఈ నేపథ్యంలో కూడా చాలా అంశాలు అయితే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే దానికి సంబంధించి శంకుస్థాపనలు ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి కామెంట్స్ కొన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇదంతా పార్టీ ఫిరాయింపులు అని చెప్పేసి. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అందులో చేర్చుకోవడం, సో బెదిరించి లాక్కోవడమా లేదంటే చేర్చుకోవడమా ఇవన్నీ జరిగిన పరిస్థితి కనిపించింది. మరి అప్పుడు గుర్తులేదా? అప్పుడు ఈ బాధ తెలియదా? మీ వరకు వస్తేనే తెలిసిందా అంటూ కూడా రేవంత్ చాలా సీరియస్ గా నిన్న మాట్లాడిన పరిస్థితి. చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇదే పద్ధతిని కాంగ్రెస్ సభ్యులు చేర్చుకోలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఇదంతా ఏమైంది అని ఆయన వరకు వస్తే కానీ బాధ తెలియలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయలేదా? ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుంది అని కేసీఆర్ అనలేదా అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ సుస్థిరత కోసం చేరికలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే ఫామ్ హౌస్ లో పడుకోవాలని, కాలంలో కట్టబెడితే వీపు విమానం మోత మోగుతుంది అని కేసీఆర్ ను హెచ్చరించారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు 3000 ఓట్లు వచ్చినప్పుడు పార్టీ రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సురకానందం పొందారన్నారు. కానీ 1.50% ఓట్ల నుంచి 40% ఓట్లతో అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని ఆ రోజే చెప్పామని గుర్తు చేశారు. వారి ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోయారన్నారు. ఇక బీఆర్ఎస్ కు మనుగడ ఉండదన్నారు రేవంత్. ఇక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ చేస్తున్నది అన్యాయం అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. ఇక 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టి చంపి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ రాజనీతి ఎక్కడికి పోయిందన్నారు. ఇక మేం అక్రమ కేసులు పెట్టడం లేదన్నారు. కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండుగ అని రేవంత్ అన్నారు. రైతు రుణమాఫీ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారని అన్నారు. త్వరలోనే కొత్త పీసీసీ ఏర్పాటు అవుతుందని, అనంతరం అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామని తెలియజేశారు. కార్యకర్తల కష్టంతోనే ఎమ్మెల్యేలు గెలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం ఎమ్మెల్యేలు వారికంటే ఎక్కువ కష్టపడాలని రేవంత్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న కాంగ్రెస్ తో మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. దాంట్లో పలు కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు విలీనం అనే అంశానికి సంబంధించిన చర్చ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. దీనిపై బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి విధానాలపై, ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై తీవ్రమైన విమర్శలు చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. గతంలో కేసీఆర్ చేసినటువంటి విధానాలని మేము ఇప్పుడు చేస్తా ఉన్నాం. కేసీఆర్ చేస్తే తప్పు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పెందుకు అవుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే తాము పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను గుంపగత్తగా తన పార్టీలోకి తీసుకున్నప్పుడు లేనటువంటి సమస్య ఇప్పుడెందుకు వస్తుందని చెప్పారు. ఇక దాంతో పాటు నామినేషన్ పోస్టులు కానీ, కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానీ పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, దాంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పార్టీ విధానాలను ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకువెళ్తారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సిద్ధాంత్.